నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? ఓకే సార్. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. 02/02/2000. హ్యాపీ 2:38 PM సార్. అడ్వాన్స్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. 2:38 బర్త్ టైం ఇచ్చారు. ఇది సర్టిఫికేట్ ప్రకారంగా ఉంది, అంతేనా? అవును సార్. మచిలీపట్నం బర్త్ ప్లేస్. అవును సార్. ఇది రైట్ అని. సో ఇది ఎట్లా, హాస్పిటల్లోనా, మీరు ఇంట్లోనా, నార్మల్ డెలివరీయా, ఏంటిది అది? హాస్పిటల్లోనే సార్. సో 2:38 ఏఎమా పిఎమా? పిఎం సార్, పిఎం. పిఎమా? సార్. ఓకే, ఏఎం ఏమో అని అనుకున్నాను. అంటే 14:38. ఓకే, ఇప్పుడు చూద్దాం. 14:03కి విశ్వభావ లగ్నానికి ఈ నక్షత్రం రావాలి మీది. పూర్వాషాఢ నక్షత్రం రావాలి మీకు. వస్తుంది తెప్పిద్దాం. 32 ఎట్లా ఇస్తే 57 అంటే ఇంకా తగ్గియాలి కదా. సో 38 బుక్లో రాశారా? అవును సార్. అంటే హాస్పిటల్ సర్టిఫికేట్లో రాశారు వాళ్ళు. అవును సార్. 28ని 38 రాసి ఉండొచ్చు అంటారా? అంటే నేను ఇంతకుముందు ఎక్కడ చూపించలేదు సార్ జాతకం. నాకు టైం ఐడియా ఉంది కానీ నక్షత్రాలు అంత ఐడియా లేవు. కాదు, బర్త్ టైము 238 బదులు 228 తీసుకుంటే ఏమవుతుందని అడుగుతాను. అవును సార్. ఓకే సరే. సో 228 తీసుకుందాం, హోప్ఫుల్లీ సెట్ అవుతుందిలే. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ప్రస్తుతం ఎడ్యుకేషన్ అయిపోయింది సార్. జాబ్ ఎప్పుడు వస్తుందని తెలుసుకుందామని కావాలి. ఏమైపోయింది మీ ఎడ్యుకేషన్? ఏమైపోయింది, ఏం చేశారు? ఎంఎస్సి కెమిస్ట్రీ సార్. ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారు. సో ఇప్పుడు ఏంటి, మీకు ఫార్మా కంపెనీస్లో వస్తాయా జాబ్స్, లేదా సాఫ్ట్వేరా? అంటే నేను ఒక మెడికల్ దానికి అప్లికేషన్ పెట్టాను సార్, మెడికల్ డిపార్ట్మెంట్లో. ఏంటిది అది, గవర్నమెంట్ జాబ్ కోసం? గవర్నమెంట్ సార్. ఏం చేయాలి దాని జాబ్ ఏంటిది అది, అప్లికేషన్ అంటే? మామూలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్. డేటా ఎంట్రీ ఆపరేటరా? ఓకే ఓకే ఓకే. సో అంటే దేనికి సంబంధించిన పోస్ట్ అది? అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది అది, ఎంత? మెడికల్ హాస్పిటల్ సార్, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్, ఓకే. అవును సార్. మరి మీరు కెమిస్ట్రీ చేసి మరి డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎందుకు ట్రై చేయాలి? ఇంకేం పెద్ద పోస్ట్ లేదా? అంటే మామూలు డిగ్రీ బేస్ మీద వెళ్తున్నాను సార్. అంటే ఈ పోస్టులు తీయట్లేదు పెద్దవి, వేరే మెడికల్ ఫీల్డ్ అడుగుతున్నారు. ఇప్పుడు టెంపరీ కోసమా? అవును సార్, టెంపరీ. అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మామూలుగా జాబ్ అంతే సార్, జాబ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ అండి. గవర్నమెంట్ జాబే ట్రై చేయాలని అనుకుంటున్నారు, ప్రైవేట్ అసలే చేయరు ఎట్టి పరిస్థితుల్లో? అవును సార్. అవునా, ఓకే ఓకే సరే. నేను కొన్ని ఈవెంట్స్ చెప్తాను, చూస్తాను. నేను అసలు చార్ట్ ఎట్లుందో అర్థం చేసుకుంటాను. అవి సరిపోతే నేను చెప్తా, అవి సరిపోలేదనుకో చెప్పలేను. ఓకే సార్. మిథున లగ్నానికి లగ్న షష్టాధిపతులు కలిసి భాగ్యంలో ఉన్నారు. బుధుడు కుజ నక్షత్రంలో ఉంటే కొన్ని రోజుల తర్వాత వక్రించాడు. రవి కేతు ఒకే నక్షత్రంలో లేరు, మంచిది. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ 99-2000 దగ్గర రాహు శని గురువులు కలిసి ఉంటారు. ఓకే, కలిసి ఉంటే రాహు శని నక్షత్రం ఆక్యుపై చేస్తే రాహు స్టార్ లార్డ్ అయిన వాడు శని అయ్యి, అంటే రాహు అనమాట అది. సో రాహు గురువు కలిసినట్టు యాక్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఒకసారి ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత సప్తమంలో శుక్ర చంద్రులు ఇద్దరు కూడా పొజిషనల్, అంటే శుక్రుడు మనకి శుక్ర నక్షత్రం పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. చంద్రుడు ఆ నక్షత్రం అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి కలిసి సప్తమంలో ఉన్నారు. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ రవి అనేవాడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. సో కేతు అనేవాడు రవి నక్షత్రాన్ని ఆక్యుపై చేసి అష్టమంలో ఉన్నాడు. ఓకే, తర్వాత కుజుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, బాగుంది. బుధుడు కుజ నక్షత్రం, ఓకే పర్వాలేదు. ఫాదర్ ఏం చేస్తారు?
ఫాదర్ పోస్టల్లో చేసేవాళ్ళు సార్, అవి కూడా టెంపరీ ఈడీగా. పోస్టల్లో చేశారు. ఓకే. సో అవును సార్. నేను ఒకసారి వెనక్కి వెళ్తాను, వెనక్కి వెళ్ళి ఏదైనా చెప్పగలనేమో చూస్తాను, ఆగండి. కొన్ని ఈవెంట్ చెప్తాను, మీకు సరిపోయిన లేదు చెప్తాను. ఓకే. ఫస్ట్ మీకు శుక్రదశ నడిచింది, దాదాపు అవును సార్. శుక్రదశ 2020 వరకు, అంటే 2019 వరకు ఉందన్నమాట. దాని తర్వాత రవిదశ వచ్చింది. రవిదశ మనం ఎక్స్పెక్ట్ చేయలేం పాజిటివ్గా. సో శుక్రదశని మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే శుక్రుడు గురువు ఫలితం ఇస్తే గురువు లాభంలో చక్కగా ఉన్నాడు, పంచమ దశమాధిపతులు కాబట్టి బాగానే వెళ్తుంది ఈ యొక్క శుక్రదశ. సో కానీ అసలు ఫ్లో చూద్దాము. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మీరు పుట్టినప్పుడు తర్వాత ఒక 5 ఏళ్లకి నెటల్ కుజుడిని కన్యా చేసింది. అది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ కదా. కాబట్టి ఏంటంటే మనం 2004, 2005లో కొంత ఇబ్బంది చెప్తాం అనమాట. అక్కడ ఫాదర్ వర్క్, ప్రొఫెషను, శుక్రుడిలో కుజుడు జరుగుతున్నాడు. కుజుడు స్టార్ని ఆక్యుపై చేసిన బుధుడు అనేవాడు ఉన్నాడు, 9లో ఉన్నాడు. కానీ అక్కడ ఏదో ఇబ్బంది చెప్తుంది. సో 2004, 2005లో అక్కడ ఫాదర్ వర్క్ పరంగా కానీ, లేదంటే గబాలను కింద పడడం కానీ, హెల్త్ కానీ, ఇలాంటి ఏదైనా విషయాల్లో అక్కడ ఏమైనా డిఫికల్టీస్ ఏమన్నా ఫేస్ అయినాయా, గుర్తుందా లేదా? అయినాయి సార్. ఏమైంది అంటే మా ఫాదర్ జాబ్ లో అట్నుంచి ఇటు బిజినెస్ చేసి చాలా లాస్ అయ్యారా? అప్పుడు లాస్ అయ్యారా? అవును సార్. అవును సార్. దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుంది, వచ్చే వరకు సెల్ఫ్ ఎఫర్ట్, అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ ఒక అవకాశం వస్తుంది, మీకు చెప్తాను. 2009-10లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఉన్నదానిలో కొంతవరకు బెటర్ అనమాట. ప్రోగ్రెసివ్ మూన్ బాగున్నాడు అనమాట. గురుభుక్తి జరుగుతూ ఉన్నది 2009 మార్చి నుంచి 2011 వరకు. శుక్రుడు గురువుని ఫాలో అవుతున్నాడుగా, గురుభుక్తి వచ్చిందిగా, గురువు భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు కదా. మీ ఫాదర్ ఇంతకు ముందు కన్నా కూడా కొంచెం బెటర్ ఫేజ్కి ముందుకు వెళ్ళే అవకాశం ఇస్తుంది అనమాట. కాబట్టి 9-10లో కొంత స్టెబిలిటీ అండ్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, ఇంతకుముందు ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడడం, పాజిటివిటీ చెప్పాలన్నమాట. కనిపించిందా? కనిపించింది సార్. ఇక్కడి నుంచి కొంచెం స్టేబుల్ గా ఉంటుందిలే. ఒక 10 ఏళ్ల వరకు అయితే స్టేబుల్ గా ఉండాలి నా లెక్క ప్రకారం. చూద్దాం 9, 10, 11 ఇక ఏమి ఇబ్బంది లేదు. మీ చదువు కానీ, హెల్త్ కానీ అన్ని కూడా మెల్లగా స్టెప్ బై స్టెప్ ముందుకు పోతారనమాట. ఇబ్బంది ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. 14 శని భుక్తి, శని శుక్ర నక్షత్రం అవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే. సో అంటే అలా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తాం. మిరాకిల్ అని కాకపోయినా కూడా సెల్ఫ్ ఎఫర్ట్లో మనం ముందుకు వెళ్తూ నెల ఖర్చులు వస్తూ మనకి సాఫీగా సాగుతుంది లైఫ్. అర్థమైందా? కాంప్లికేటెడ్ లేకుండా దాదాపు 19 వరకు చెప్పాలి. 20 వరకు ప్రాబ్లం చెప్పను. 20లో ప్రాబ్లం వచ్చింది, 20 వరకు ప్రాబ్లం చెప్పను. 20లో ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ మూన్కి స్క్వేర్ ఇచ్చారు. కాబట్టి 20 నుంచి 22 వరకు హైలీ కాంప్లికేటెడ్ టైము జరిగింది. మరి మీకు 20 నుంచి 22 వరకు చదువు డిస్టర్బ్ అవ్వడం కానీ, లేదంటే ఫాదర్ హెల్త్, లేదంటే వెల్త్ ఏదైనా డిస్టర్బ్ అవ్వడం కానీ, డిసప్పాయింటింగ్గా కెరియర్ లేట్ అవ్వడానికి ఏం జరగాలో అదే విధంగా జరగడం కానీ, ఇట్లా మనం నెగిటివ్ వర్షన్లో చెప్తున్నాం. మీకు మరి నెగిటివిటీ కనిపించిందా? 20 నుంచి 19 బ్యాక్లాగ్స్ అన్ని ఉన్నాయి, రాశాను. చదువు దెబ్బతింది. ఇంకా హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది సార్. సైట్ ఒకటి వచ్చింది, అలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఐ సైట్ వచ్చింది. ఇంకా ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఇంకా ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఇక్కడే కదా మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఫిక్స్ అయింది ఈ 20 నుంచి 22 మధ్యలోనే? అవును సార్. అప్పటి నుంచి మీరు ట్రై చేస్తున్నారు కదా? అవును సార్. సరే, ఇక అప్పటి నుంచి మీరు ఖాళీగానే ఉన్నారు, ఏం చేయట్లేదు, రైట్? ఖాళీగానే ఉన్నాను సార్. ఓకే. మీరు ఏం చేశారు కెమిస్ట్రీలో? అనలిటికల్ కెమిస్ట్రీ సార్. అనలిటికల్ కెమిస్ట్రీ అంటే మీరు ఏంటిది, ఇప్పుడు మెడికల్ డాక్యుమెంటేషన్ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి ఏమన్నా చేయగలుగుతారా దానివల్ల? లేదంటే ఏదైనా ఫార్మా కంపెనీలో? డిఫరెంట్ సార్ అది. ఫార్మా సైడ్ వెళ్ళాలి అసలు అయితే. అవి కెమికల్స్ అవి కొంచెం డిసడ్వాంటేజ్ వస్తాయని చెప్పి ఇటు సైడ్ గవర్నమెంట్ జాబ్ సైడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అటు సైడ్ అంత ప్రోగ్రెస్ ఉండదనా, లేదంటే ఆపర్చునిటీ త్వరగా రాదనా? అంటే కెమికల్ ఫీల్డ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి సార్. కెమికల్ ఫీల్డ్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఆపేశారా? ఓకే. అవును సార్. సరేలే, సరే. అందుకని ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అని అనుకున్నారు మీరు, రైట్? అవును సార్. నాకు ఈ చార్ట్లో కొంచెం గవర్నమెంట్ జాబ్ మీద కాన్ఫిడెన్స్ లేదు ఫ్రాంక్లీ. మిమ్మల్ని హట్ చేస్తున్నానేమో కానీ, బట్
నాకైతే కాన్ఫిడెన్స్ లేదు. ఓకే, లేదు కుదరదు అని చిన్నపిల్లలాగా మారం చేస్తే ఈ సంవత్సరం ట్రై చేసుకోమని చెప్తా. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు రవి యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు, శుక్రుడే ప్రైవేటు. సో ఆ సప్తమంలో కలిసి ఉన్నారు వాళ్ళిద్దరు, కాబట్టి ప్రైవేట్ జాబ్ సూచించింది. తర్వాత రవి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం కేతు అష్టమంలో ఉన్నాడు. అక్కడ ఎక్కడ ఇస్తున్నాడు గవర్నమెంట్ జాబ్? ఏమి ఇవ్వట్లేదు మనకు, అక్కడ ఏం పాజిటివ్ లేదు. కానీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ వీనస్ జరుగుతుంది, ఇది మంచి ఆస్పెక్ట్. ఓకే, కాబట్టి ఈ చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు స్టార్ లార్డ్ అయిన వాడు, చంద్రుడు స్టార్ని ఆక్యుపై చేసిన వాడు రవి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా చంద్రుడు స్టార్ లార్డ్ యోగకారకుడు అయ్యాడు కదా. సో ఇది బెనిఫిషియల్. యాక్చువల్గా ఇక్కడ 25 నుంచి బాగుంది. మీరు ఏం చేస్తా అంటే ట్రై చేయండి. లగ్నాధిపతి అయితే వక్రించినా కూడా కొంచెం క్యాన్సిలేషన్ ఉంది లాభంలో ఉన్న గురువు వల్ల, ఇది కొంత బెనిఫిషియల్. కాబట్టి నేను ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ చెప్తాను. సో చంద్రదశ పాజిటివ్ చెప్తాను. మీరు కెరియర్ పరంగా డబ్బులు రావాలి, ప్రోగ్రెస్ అవ్వాలి. ద్వితీయ రాహు వల్ల మనం ఒకటి చేస్తాను కదా, రకరకాలు చేసే అవకాశం ఉంటుంది. రెట్రోగ్రేషన్ మెర్క్యూరీ వల్ల డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఎనీవే ఇప్పుడు చాలా డిఫికల్టీ టైం దాటిన తర్వాత ఒక అవకాశం ఇస్తూ ఉంది. కానీ ప్రోగ్రెసివ్ వీనస్ కూడా నెటల్ సాటర్న్కి స్క్వేర్ అవుతుంది. సో మిక్స్డ్ రిజల్ట్. సో గవర్నమెంట్ జాబ్ మీద నాకు స్టాండర్డ్గా నాకైతే హోప్ లేదు. అర్థమైందా? నాకైతే హోప్ లేదు. మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోండి. ఓకే, మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోండి. నేనైతే మీకు ప్రోగ్రెస్ చెప్తున్నాను, సెల్ఫ్ ఎఫర్ట్కే ప్రోగ్రెస్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రోగ్రెస్ వీనస్ సాటర్న్కి స్క్వేర్ ఇవ్వడం, రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ వచ్చి సాటర్న్కి సెక్స్టైల్ ఇవ్వడం, ఈ రెండు బ్యాడ్ ఆస్పెక్ట్స్ అనమాట. కాబట్టి 26, 27, 28 ఇవన్నీ మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటలు యురేనస్కి వాటికి సెక్స్టైల్ ఇస్తున్నాడు. మీ దానిలో సీరియస్ అఫ్లిక్షన్ ఏమీ లేదు. చంద్రుడికి జస్ట్ క్షీణ చంద్రుడు, కృష్ణపక్ష త్రయోదశి అనమాట. ఓకే, కాబట్టి పెద్దగా ఏమీ అఫ్లిక్షన్ లేకపోయినా కూడా స్లో రిజల్ట్స్ ఉన్నట్టుగా భావిస్తున్నాను. మూన్ దశ పర్వాలేదు, నాట్ సో గ్రేట్ అనమాట. ఎందుకంటే మిక్స్డ్గా వాలిటిలిటీ పనిచేస్తూ ఉంది. ఫ్యామిలీ హెల్త్ ఒకటి టేక్ కేర్ చెప్తాను. ప్రోగ్రెసివ్ 10th హౌస్ బాగుంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే ఫిక్స్ అవుతారో అలా జాగ్రత్తగా ట్రావెల్ చేస్తూ ముందుకెళ్ళాలి. అర్థమైందా? మీరు అటు ఇటు షిఫ్ట్ అవుతా అంటే కాదు. సరే, ఒకసారి దశాంశ చూద్దాం టైం ఫ్లో చేశాక. సో ప్రోగ్రెషన్స్ అయితే యురేనస్కి సెక్స్టైల్ ఇస్తుంది. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చే టైంకి మెర్క్యూరీ కనుక రెట్రోలోనే ఉన్నాడు. సరే, ప్రోగ్రెసివ్ మార్స్ ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా ఓకే. వెయిట్ చెప్తాను. ఓకే, రైట్. 10th హౌస్ అయితే మంచిగానే ట్రావెల్ చేస్తూ ఉన్నది. 10th హౌస్తో ఇబ్బంది లేదు. ఓకే, చార్ట్ అలా కొంతకాలం పైకి వెళ్ళి తర్వాత ఫ్లాట్కి వెళ్ళి లాస్ట్లో అది కొంచెం కింద పడుతుంది. పర్వాలేదు, చార్ట్ మరీ వర్స్ట్ ఏం కాదు. సో ఇప్పుడు మంచిగానే ఉంది అవకాశం. ఇప్పుడు జరిగే దశ రవి దశ అయిపోయింది కదా ఎనీవే. సో తర్వాత చంద్రదశ వచ్చేసింది. సో చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే బాగున్నాడు. యాక్చువల్గా చంద్రుడు స్టార్ని రవి మాత్రం ఆక్యుపై చేయడం నాకు నచ్చలేదు. అందువల్ల కొన్ని ఫ్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. చంద్రదశలో మిక్స్డ్గా పనిచేస్తుంది కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. మార్స్ దశ ఎలా ఉంటుందయ్యా? మార్స్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం లేనే లేదు. మార్స్ దశ వచ్చినప్పుడు నాకు తెలిసి 35లో కూడా లేదు. సో కాబట్టి మార్స్ స్టార్లో లాభంలో ఉన్నాడు కాబట్టి మార్స్ దశ పనిచేస్తుంది. కుజుడు బాగానే పనిచేస్తాడు, లగ్న నక్షత్రాధిపతి. తర్వాత రాహు వస్తాడు, అది కూడా లాభానికి కనెక్ట్ అయింది కాబట్టి మంచిదే. రాహు దశ కూడా, కుజురాహులు ఇద్దరు పనిచేస్తారు ఈ చార్ట్లో. సంతోషం, దశలు బాగున్నాయి. ఓకే, నా కమ్ బ్యాక్ టు ద సినారియో. రైట్, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటే ఏదో ఒక 1 year ట్రై చేసుకోండి. నాకైతే 30-70 నా చాయిస్ అయితే. అర్థమైందా? ఎదుగుదల కానీ ప్రోగ్రెస్ కానీ ఆపర్చునిటీ కానీ నేను గొప్పగా చెప్పట్లేదు, అది నా కంక్లూషన్. మీరు వేరే ఏదైనా కూడా ట్రై చేయండి, వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రై చేయండిలే. దశాంశ చూద్దాం. మిథున లగ్నం అయింది. అక్కడ మిథున లగ్నానికి రవి దశమంలోనే ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రవిని శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. గురు శుక్రులు వ్యయంలో ఉన్నారు. అక్కడ కూడా లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇంకేం ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు? ఇంకేం అవకాశం ఉన్నాయి మామూలుగా? సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఫార్మా కానీ టీచింగ్ సైడ్ కానీ ఉంటుంది సార్. టీచింగ్ సైడ్ నాకు ఎందుకో మంచి కాంబినేషన్ కనిపించిందండి. టీచింగ్ సైడ్కి చాలా బాగుంది. మీరు అదే ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఎందుకు టీచ్ చేయకూడదు?
కెమిస్ట్రీ లెక్చరర్కి వెళ్ళొచ్చు సార్ ఇంకో బాగుంటుందేమో కదా, బాగుంటుందేమో కదా అదే సార్. అవకాశం. ఎందుకంటే మీకు స్టాండర్డ్గా చాలా కాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది పాజిటివ్గా. సో బాగుంది, ఎందుకంటే గురువు అనేవాడు బాగున్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు అష్టమంలో ఉన్న ప్రాబ్లం లేదులే, అక్కడ బుధుడు ఉన్నాడు కుజ నక్షత్రంలో 9కి కనెక్ట్ అయ్యాడు. అలానే శుక్రుడు చంద్రుడు కలిసి సప్తమంలో కనెక్ట్ అయితే గురువుని ఇండికేట్ చేశారు. సో భాగ్యాధిపతి గురువుతో పాటు కలిసి ఉన్నాడు. సో టీచింగ్ కాంబినేషన్స్ ఫస్ట్ ప్రియారిటీ. ఇంకేంటి ఆప్షన్? సాఫ్ట్వేర్ అన్నారు. సాఫ్ట్వేర్లో మీకు సాఫ్ట్వేర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? రిక్రూటర్ సార్ మా రిక్రూట్మెంటా? అవును సార్. అది కూడా స్పీచ్ రిలేటెడ్ కాబట్టి అది కూడా ఓటేస్తాను నేను. అది కూడా సేమ్ టీచింగ్కి ఎట్టనో కాంబినేషను, రిక్రూట్మెంట్ హెచ్ఆర్ ఇట్లాంటి వాటికి కూడా సేమ్ కాంబినేషను. కాకపోతే దానికి థర్డ్ హౌస్ బలంగా ఉండాలి కదా. సో థర్డ్ లార్డ్ అయిన వాడు 7th కనెక్టెడ్, పర్వాలేదు, రిక్రూట్మెంట్ వరకు పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా అంతే సార్. ప్రైవేట్ ఇంకేమన్నా ఫీల్డ్ వస్తే కొన్ని ట్రై చేస్తాం అంతే. అయితే ఇప్పుడు మీరు టీచింగ్ కెమిస్ట్రీ లెక్చరర్గా అప్పుడు మీకు పే గ్రోత్ ఎక్స్పెక్టెడ్గా ఉంటుందా? మరి దానిలో లెక్చరర్ అంటే కొంచెం తక్కువ ఉంటుందేమో. అంటే స్టార్టింగ్ అకౌంట్ సార్, తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి ఏముండదు సార్. ఉంటుందా? ఎంత వస్తుంది ఎక్స్పీరియన్స్తో బాగా మంచిగా ఉంటే? ఒక 40-50 వరకు ఉండదు సార్. అంటే ఇంటర్మీడియట్ కాలేజ్కి వస్తుంది సార్, ఎంఎస్సి అని. ఓకే ఓకే. దానికన్నా రిక్రూట్మెంట్లోనే ఎక్కువ వచ్చేటట్టుంది కదా. అవును సార్. మరి రిక్రూట్మెంటే ట్రై చేయండి. రాహు ఉన్నాడు కదా ద్వితీయంలో, అర్థమైందా? రిక్రూట్మెంట్ ట్రై చేయండి. రిక్రూట్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. సో ట్రై చేయండి. కొంచెం అబ్స్ట్రకల్ అయినా మార్చ్ దశలో ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే సిక్స్త్ లార్డ్ అంటే పోరాడడం అనమాట. పోరాడడం కాబట్టి ఇక్కడ మనం ఒకటి కన్విన్స్ చేయడం, రిక్రూట్ చేయడం, ఈ అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఓకే సార్. సో రిక్రూట్మెంట్ నేను ఎక్కువ ఓటేస్తాను. గవర్నమెంట్ జాబ్కి ఏదైనా కావాలంటే ఈ సంవత్సరం ట్రై చేసుకోండి, రాకపోతే లైట్ తీసుకోండి. నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సరేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మరి. సో పాస్ట్ ఈవెంట్స్ అన్ని మంచిగా టాలీ అయినాయా? సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ సార్, తెలియండి సార్. ఓకే ఓకే, సంతోషం. మీరు ఎక్స్ప్రెస్ చేయపోయే వరకు నేను ఏమైనా తప్పు చెప్పానేమో అనిపించింది అనమాట నాకు. లేదు సార్, అన్ని కరెక్ట్గా చెప్పారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.